రాజ్యం అనేది చాలా శక్తివంతమైనది. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు సర్వశక్తివంతుడై ఉండాలి, అన్ని రకాలైనటువంటి ఎత్తుగడలు ఉండాలి, దానికి తోడు అండబలం, అంగబలం, అర్ధబలం వీటితో పాటుగా సరైనటువంటి ఆయుధ బలం ఉండాలి. అది లేకపోతే ప్రమాదకరం. మతము అనేటటువంటిది యుద్ధం ఆరంభించడానికి కుదురుతుంది, కానీ రక్షించుకోవడానికి కుదరదు. పాలస్తీనా దానికి సాక్ష్యం. హమాస్ చాలా పెద్ద ఎత్తునే దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్ మీద, కానీ దాని పర్యవసానం ఆ హమాస్కి షెల్టర్ ఇచ్చినటువంటి లేదా హమాస్ని చూస్తూ ఊరుకున్నటువంటి పాలస్తీనా సర్వనాశనమై కూర్చుంది. అక్కడున్న సాధారణ ప్రజలు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. హమాస్ వాళ్ళు 100కి 80-90% మంది తుడుచుకుపోయారు. ఆ తర్వాత హెజ్బుల్లా ఇప్పుడు రెండవ తీవ్రవాద సంస్థ ఆధ్వర్యంలో కథ నడుస్తుంది. ఒకప్పటి క్రైస్తవ దేశమైన లెబనాన్ని స్వాధీనం చేసుకుని నిదానంగా అక్కడ కథ నడిపినటువంటి హెజ్బుల్లా దాన్ని నడిపించినటువంటి ఇరాన్ అండతో ఇరాన్ చెప్పింది కదా అని చెప్పి ఇజ్రాయెల్ని కవ్వించింది, రెచ్చగొట్టింది. ఫలితం ఇప్పుడు లెబనాన్ మీదకి వెళ్తోంది ఇజ్రాయెల్. చివరికి పారిపోతున్నటువంటి జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళెవరూ కూడా హెజ్బుల్లాని చూసి ధైర్యంగా ఉండట్లేదు. హెజ్బుల్లా వాడే పారిపోతున్నాడు, హెజ్బుల్లాకి సంబంధించినటువంటి నాయకులే చచ్చిపోతున్నారు. అంటే యుద్ధం అనేటటువంటిది ప్రకటించడం కాదు, దమ్ముతో దిగిన తర్వాతన ఏంటి అన్నది ఇప్పుడు అర్థమవుతోంది.